అనుచరుడుగా ఉన్నాడు. కాబట్టి మరి చూడాలి. రాజశేఖర్ గారు, ఉత్తర భారతదేశంలో పవన్ ప్రకంపనలట. సార్, ఉత్తర భారతదేశంలో పవన్ కళ్యాణ్ ప్రకంపనలట దేశవ్యాప్తంగా మారుమోగుతుందని. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటా ఉంది. అదే నేను అందుకే ముందే చెప్పాను, బాలకోటి గారికి తెలుసు సనాతన ధర్మం. సనాతన ధర్మము పరిస్థితి అది. అంటే మనం వెనక్కి వెళ్తున్నామో ముందుకు వెళ్తున్నామో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. సరే, సనాతన ధర్మాలు ఉన్నటువంటి కొన్ని అంశాలను మరి తొలగించి మాట్లాడితే సార్ అదొక రకం. సనాతన ధర్మం ఉన్నటువంటి అంశాలు అది చెప్పారు కదా, ముంత కట్టడం, తాటా కట్టడము, లేదా జోగిని వ్యవస్థ, లేదా సతీసహగమనము, బాల వివాహాలు, ఇలాంటి అనేక అంశాలు అన్నీ కూడా భారతదేశ ప్రజలు వాటి వ్యతిరేకించారు. వాటిని వ్యతిరేకించినటువంటి అంశాలను లేదా దాన్ని అసలు కార్నర్ చేశారు. అది 100 సంవత్సరాలు తీసి అవతలు కొట్టారు. దాన్ని దెబ్బలా కొట్టినటువంటి దాన్ని మళ్ళీ తీసుకొచ్చేసి సనాతన ధర్మం అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నారు. సరే, అది సనాతన ధర్మం అనేటువంటి చూద్దాం. కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి సరే చూద్దాం ఏం జరుగుతుందో. మనం ఈ రోజుతో అయిపోయేది కాదు కాబట్టి ప్రతిరోజు మనకి పంచాయతీ ఉంటది కాబట్టి రాజకీయ ప్రయోజనాల కొరకు బీజేపీ పవన్ కళ్యాణ్ గారితో ఆడుతున్నటువంటి నాటకంగానే భావించాలి దాన్ని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కమ్యూనిటీస్ లో ఇప్పుడు క్రిస్టియన్స్ ని లేదా ముస్లింస్ ని తీసి ఒక కార్నర్ చేసేటువంటి పరిస్థితులు ఆ మాటలు రావడం దురదృష్టకరమైన విషయం. ఈ దేశంలో ఎప్పుడు లేనటువంటి అంశాలు వీటిని కార్నర్ చేసేసి మరి వీటి మీద అక్కసుతో మాట్లాడటం అనేటువంటిది, లేదా హిందువుని రెచ్చగొట్టేటువంటి విధానం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. అటువంటి చెప్పలేదు. నేను ఇతర మతాలను గౌరవిస్తాను, నా ధర్మాన్ని పరిరక్షించుకుంటాను, నా ధర్మంలో తప్పులు జరిగితే నేను ఎండ కడతాను, నేను ఒక ధర్మ పరిరక్షకుడుగా నా ధర్మాన్ని కాపాడుకోవడం నా బాధ్యత, నేను అన్ని మతస్థులాన్ని గౌరవిస్తాను. దానికి మనం నిలదీస్తున్నాం. మీకు గుర్తుకుంటుంది సార్, పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ జరుగుతున్నప్పుడు అక్కడ పక్కన నమాజ్ చదువుతున్న సౌండ్ వస్తే వెంటనే మీటింగ్ ఆఫ్ చేస్తారు సార్ ఆయన, అది అయిపోయేదాకా. అంటే అంత గౌరవం ఇస్తారు ఆయన ఇతర కులాలకి, ఇతర మతాలకి. సో పవన్ కళ్యాణ్ గారి గురించి రాంగ్ స్టేట్మెంట్స్ మీరు పాస్ చేసినా ప్రజలు నమ్మరు. మాలో ఉన్న ఆవేదన హిందుత్వం అనే అంశం లేకపోతే సనాతన ధర్మం అనే అంశాన్ని సడన్ గా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. మీరు ఆయనతో జర్నీ చేశారు కాబట్టి రీసెంట్ గానే చాలా రోజులు ఏంటి పరిస్థితి? అప్పటి నుంచి ఏమన్నా గాలి వీచింది ఆయనకి? గాలి నిండం కాదు, ఆయన పవన్ కళ్యాణ్ గారు దైవభక్తుడండి. ఆయనకి సెంటిమెంట్స్ ఉన్నాయి. ఒక రోజు భోజనం చేయరు, ఉపవాసం ఉంటారు, రోజంతా ఉపవాసం ఉంటారు, మంచినీళ్ళు తాగి. నేను ఫాలో అయిన ప్రకారం ఆయన దైవభక్తుడు. దైవభక్తుడు అంటే ప్రతి మతంలోని ఒక భక్తిభావం ఉంటుంది ప్రతి ఒక్కరికి. అవును. ఆ విధానంలో ఈ వెంకటేశ్వర స్వామి సాక్షాత్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్వామివారి దగ్గర ఏ విధమైన జరిగిందన్న దానికి ఆయన హర్ట్ అయి ఇటువంటి జరగడానికి కారణాలు మనం సనాతన ధర్మంలో ఉన్న కొన్ని సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ సంప్రదాయాలని మనం వదిలేస్తున్నాం. అంచేత అవి కంటిన్యూటీ చేయవలసిన బాధ్యత ఉంది అని ఆయన పిలిపించారు. అందులో తప్పేం లేదు. వేళ కూటమి ప్రభుత్వంలో ఇవాళ క్లియర్గా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని దేవాలయాలు, అదేవిధంగా చర్చిలు, మసీదులు, ఆస్తులన్నీ కూడా కబ్జాలు అయిపోయి ఎక్కడికెక్కడ ఇబ్బంది ఉన్నాయో వాటన్నిటిని కూడా సెటరేట్ చేసి ఈ తిరుపతి దేవాలయంలో సంప్రదాయబద్ధంగా అన్ని రకాల కార్యక్రమాలు జరిగే విధంగా, అదేవిధంగా మిగిలిన కమ్యూనిటీని గౌరవించుకుంటూ వారికి ఉన్న ఇబ్బందులను కూడా మనం సార్ట్అవుట్ చేసుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇక్కడ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదో ఒక మతం గురించి మాట్లాడట్లేదు. వర్మ గారు
వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు హత్య అయ్యారండి. వర్మ గారు, అని చెప్పారండి. మీ భావన మీరు ఎలా ఉందంటే దైవభక్తి లేనట్టుంది. మీ భావన మీ ఇష్టం, అది కాదు. నా భావన, మా నాయకుల భావన నేను చెప్పేస్తున్నా. వర్మ గారు, అది మీకు వర్మ గారు, నచ్చలేదు పాటించకండి. వర్మ గారు, మీకు నచ్చలేదు పాటించద్దు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో లడ్డూ కల్తీ అంశం ఓ పెద్ద చర్చ. మనం దాని మీద వెళ్ళాలి, దానికి సమస్య పరిష్కారం చేయాలి. ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడాలంటే అసలు మన నలుగురు పోయి వాళ్ళు వచ్చి కూర్చోవాలి. ఆ వేదాలు రాసిన వాళ్ళు కూర్చుంటే ఇంకా వివరంగా చెప్తారు. అసలు దాని జోలికి పోమాకండి, మీరు ప్రజాప్రతినిధులు దాని జోలికి పోమాకండి. అది పెద్ద చర్చ, పెద్ద పుస్తకం, ఓ 1000 పేజీల పుస్తకం. మేము చెప్పాలి కదా, మీరు చెప్పింది విన్నాం కదా మేము. అదే అందుకని మనం దీని గురించి మాట్లాడదాం. లడ్డూ విషయం అన్ని మతాలని గౌరవిస్తారు, ఓకే, అందులో తేడా లేదు. ఓకే, ఓకే. ఈవేళ తిరుపతిలో జరిగిన ఈ ఇష్యూ గురించి చంద్రబాబు నాయుడు గారు అంటే ఏ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుంది అన్నది ఒక రివ్యూ చేసుకుంటాడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ విధమైన జరుగుతుందనే అనుమానాలు వచ్చినాయి. ఈ రేట్ ఇలాగ ఉంటే ఇది ఎందుకు తక్కువ వచ్చింది, నెయ్యి ఇలా ఉంటే ఇలా ఎందుకు కొన్నారు, వాడి కెపాసిటీ ఎంత, అనుమానాలు వచ్చినాయి. అవి సార్ట్ అవుట్ చేసి ఆ టెంపుల్ ని సెటరేట్ చేస్తున్నారు. అదే బాధ్యత, ఆపదే చేయాలి. కూటమి ప్రభుత్వం అదే చేయాలి. చూద్దాంలేండి, మాట్లాడండి సార్ దయచేసి మాట్లాడండి. అంచేత ఈ విధానంలో ప్రభుత్వం వెళ్తుంది, అంతేగాని దీన్ని విమర్శ కాదు. ఎంచేతంటే అన్ని మతాలని గౌరవిస్తుంది ఈ ప్రభుత్వం. ఓకే, త్వరలోనే బయటకు వస్తారు. సుప్రీంకోర్టు ఇచ్చిన సిట్టే బయటకు తీసుకొస్తుంది, అందులో తేడా రాదు. ఆల్రెడీ ఇదంతా కూడా చక్రం ఎలా తిరుగుతుందో నెయ్యి అంతా కూడా కంపెనీలు మీకు అర్థం అవుతా ఉంది మనకి. వాడికి సప్లై చేసి కెపాసిటీయే లేదు. ఎందుకని ఎలా ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయి కదా, ఎవరు వెనకాల ఎవరున్నారు అన్ని బయటకు వస్తాయి. కొత్త సిట్ ఉన్నది కాబట్టి ఏం చేస్తున్నా చూద్దాం, ఒక 2-3 రోజుల్లో, లేకపోతే ఒక మాట. లడ్డూ కల్తీ విషయం సాదాసీదా విషయం కాదు. అవును, రాష్ట్రంతో పాటు దేశాన్ని గుదిపేసింది. దీని పరిష్కార మార్గాన్ని ఈ ఇన్వెస్టిగేషన్ సంస్థల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తేల్చాల్సిన అవసరం ఉంది. ఎంత త్వరగా తేల్చి దీన్ని పరిష్కారం చేస్తే అంత మంచిది. దీని మీదే దృష్టి పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారు హత్య అయ్యారు, మీ దగ్గర తప్పు జరిగింది, దాని నిగ్గు తెలుస్తారు, మీ అంతు తెలుస్తారు. ఇది ఫైనల్ గా వచ్చిన కన్క్లూజన్. ఆయన హత్య అయితే ఆయన ఎవరండి తేల్చడానికి? ఇది కోర్టులో ఉన్నటువంటి అంశము జరుగుతా ఉంది. ఆయన తేల్చడానికి ఆయన ఎవరు? అసలు డిప్యూటీ సీఎం అనేదే కాన్స్టిట్యూషనల్ పదవి కాదు అసలుకి. డిప్యూటీ సీఎం మా గవర్నమెంట్ లో 4-5 చేసే డిప్యూటీ సీఎం, అదేంటంటే డిప్యూటీ సీఎం అనగానే ఇంకా ఆయన దాని గురించి కాదు. అదే సుప్రీంకోర్టు, మీరు ఒకటి చూడండి, సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి మాటలు చూడండి. ఈవో కల్తీ కలవలేదు అని ఈవో మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ వెంటనే 2 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కల్తీ ఉంది, దీంట్లో యానిమల్ ఫ్యాట్ ఉంది అని ఆయన మాట్లాడారు. దాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తా ఉంది. ఈవో అధికారికంగా చెప్పినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు ఎలా మాట్లాడారు? ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ప్రెస్ లోకి వచ్చాడు? మరి సిట్ వేసినప్పుడు మళ్ళీ రాజకీయంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఒక్క అంశం అంటే ఆయన మాట్లాడింది అసలు ఇప్పుడు ఈయన జూలైలో మరి కల్తీ జరిగిందని చెప్తున్నారు. మరి జూలైలో జరిగితే మరి ఎందుకు సెప్టెంబర్ వరకు మాట్లాడలేదు 2 నెలలు అనేటువంటిది అడుగుతా ఉన్నారు. ఏంటి రాజకీయం? జరిగినటువంటి అంతా అంశంలో చూస్తే ఒకటిగా ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ లోనే ఇది కరెక్ట్ ఉండకపోవచ్చు అని వాళ్ళే ఇచ్చారు. ఎందుకు ఒకదాని మీద ఆధారపడ్డారు? తేవాలని మేము కోరుకుంటున్నాం. మా పార్టీలో ఉన్నా ఎవరైనా సరే ఆ విషయంలో శిక్షించబడాలి. ఖచ్చితంగా శిక్ష పడాలి. కీర్తన గారు, సార్ వాళ్ళ హయాంలో డిప్యూటీ సీఎంస్ 3 ఉన్నారంటున్నారు సార్. వాళ్ళ హయాంలో సీఎం కూడా 2 ఉన్నారు సార్. అంటే ఈయన రబ్బర్ స్టాంప్ లాగా ఉంటే యాక్టివ్ సీఎం గా సజ్జల గారు ఉన్నారు సార్. సో ప్రజలు అనద్దండి నేను చెప్తున్నాను, అనద్దండి అంటున్నాను. కూర్చున్నప్పుడు మీరు మాట్లాడకండి, తక్కువ చేసి మాట్లాడకండి.
నేను మర్యాదగా మీ నాయకులు మాట్లాడా, మీ మర్యాదగా మాట్లాడండి. మీ చేత కాకపోతే మీ పిలవంటి వాళ్ళు పిలవమాకండి సార్ మమ్మల్ని పిలిచినప్పుడు. ఓకే 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 మీరు ఇలా మాట్లాడితే ఎలాగండి? రైట్ రైట్ ఓకే రైట్ రైట్ ఓకే చేత కానప్పుడు ఓకే ఓకే మాట్లాడండి. కాంట్రవర్సీ వదిలేండి, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ వర్మ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి కాకమాటి రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ కీర్తన గారు, థ్యాంక్ యూ బాలకోటి గారు. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. స్టేషన్ 2 9 న్యూస్.